కామారెడ్డి డిక్లరేషన్ స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకై ఈ నెల 3న ఇందిరా పార్క్ దగ్గర బీసీ మహాసభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభ పోస్టర్లను ఆవిష్కరించారు ఆ సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. ఈ మహాసభకు రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ మద్దతు ప్రకటించాయి. హక్కుల సాధన కోసం తాము ఈ సభకు హాజరవుతామని చెప్పారు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్. బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. మహిళలకు విద్య ఎంత అవసరమో చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి 3వ తారీఖున్నది. ఆ జయంతిని పురస్కరించుకొని మరి కవితక్క గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మరి పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలక్షన్లకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ను బీసీలకు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా కులగణన చేసిర్రు. కానీ కులగణన జరిగినాక కూడా మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. వాళ్ళు ఈ 42% రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎలక్షన్లకు పోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటానికే మేము ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి కవితక్క గారి ఆధ్వర్యంలో పెద్ద సభను నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా పోతే మాత్రం మేము తెలంగాణలో ఉన్నటువంటి అందరు బీసీలను, బీసీ సంఘాలను ఐక్యం చేసి మరి కాంగ్రెస్ పార్టీ మీద జంగు సైరన్ ను ప్రారంభించి ఓటమికి మేము కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మేము బీసీలుగా మేము 60% పైనే ఉన్నాం. ఈ 60% పైన ఉన్న మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చెప్తున్నారని చెప్పి మేము